నమస్కారం సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా? రోడ్డు ప్రమాదమా? వెంటనే ఇలా చేయండి. కాల్షియం మాత్రలతో కిడ్నీలో రాళ్ల, యోగాతో మోకాలు నొప్పి మటుమాయం. ఇంకా హెల్త్ టిప్. మన పంచేంద్రియాల్లో కీలకమైన చెవులకు మిగతా వాటితో పోలిస్తే సమస్యల బెడద కాస్త ఎక్కువే. చెవిలో చీము కారడం మొదలుకుని చెవుపోటు దాకా తరచూ చాలా సమస్యలే చెవుల్ని పలకరిస్తూ వేధిస్తుంటాయి. అయితే వీటన్నింటిలోకి మధ్య చెవిలో కనిపించే ఇన్ఫెక్షన్లు చాలా ప్రమాదకరమైనదిగా చెప్తారు డాక్టర్లు. ఓటైటిస్ మీడియాగా పిలిచే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే వినికిడి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మధ్య చెవిలో ఇన్ఫెక్షన్, ఓటైటిస్ మీడియా గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ల గురించి తెలుసుకునే ముందు అసలు మన చెవి నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. మన చెవిలో ముఖ్యంగా బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి అని 3 భాగాలు ఉంటాయి. బయటి చెవి అంటే చూడటానికి మనకు బయట కనిపించే భాగంతో పాటు చెవి రంధ్రం. ఇక మధ్య చెవిలో వినికిడి ప్రక్రియకు కీలకమైన కర్ణభేరి, ఎముకల గొలుసు, యూస్టేషియన్ ట్యూబ్ అనే భాగాలు ఉంటాయి. చివరగా లోపలి చెవిలో కాక్లియా అనే వినికిడికి సంబంధించిన భాగంతో పాటు మనం నిటారుగా నిలబడటానికి వీలు కల్పించే నియంత్రణ భాగమైన వెస్టిబ్యులార్ వ్యవస్థ ఉంటాయి. ఇక్కడి నుంచి వినికిడితో పాటు మనం నిటారుగా ఉండటానికి వీలు కల్పించే నరాలు మెదడులోని సంబంధిత భాగాలకు అనుసంధానమై ఉంటాయి. స్థూలంగా ఇది మన చెవి నిర్మాణం. చెవి విషయంలో మిగతా వాటితో పోలిస్తే మధ్య చెవికి ఓటైటిస్ మీడియా వంటి ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. ఆర్టైటిస్ మీడియా అంటే మధ్య చెవులో ఒక రకమైన ద్రవం కలెక్ట్ అవ్వడాన్ని ఆర్టైటిస్ మీడియా అంటాము. ఆర్టైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అనబడేది. ఇప్పుడు దానికి రకరకాల పేర్లు ఉన్నాయండి. అంటే సేరస్ ఆర్టైటిస్ మీడియా అని, సెక్రెటరీ ఆర్టైటిస్ మీడియా అని, కెట్రాల్ ఆర్టైటిస్ మీడియా అని ఇలా. కానీ మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ అండ్ యూజ్డ్ టెర్మినాలజీస్ ఆర్టైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటాము. ఇది ఎవరికన్నా రావచ్చు. అంటే మేల్స్కి కానీ, ఫీమేల్స్కి కానీ, అండ్ పెద్దాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ. యూజువల్గా వెరీ కామన్లీ సీన్ ఇన్ చిల్డ్రన్. చిన్నపిల్లల్లో ఎక్కువ కనబడుతుంది. యూస్టేషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ అంటే చెవికి ముక్కుకి ఉండే కనెక్షను సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒక మేజర్ ప్రాబ్లం అన్నమాట. రెండోది అబ్నార్మల్ ఫార్మేషన్ ఆఫ్ నాసోఫారింజల్ రీజియన్ ఆర్ వాల్ట్ అంటాం. ఆ ట్యూబు అడ్డులు ఏదన్నా వచ్చినా, లేదా అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ ఏదన్నా ట్యూబ్లోకి స్ప్రెడ్ అయినా సరే, దానివల్ల కూడా ఈ యూస్టేషన్ ట్యూబ్లోంచి వచ్చిన సమస్య వల్ల మధ్య చెవిలో నీరు జారడం అనబడేది జరుగుతుంది. మధ్య చెవికి సంబంధించి చీము కారడం వంటి సాధారణ సమస్యలు మొదలుకొని ఇన్ఫెక్షన్ వంటి తీవ్రస్థాయి సమస్యల వరకు చాలానే కనిపిస్తూ ఉంటాయి. చెవికి ప్రమాదవశాత్తు ఏదైనా దెబ్బ తగలటం, యూస్టేషియన్ ట్యూబ్ పనితీరులో లోపాలు, కొలెస్టియోటోమా, ఓటోస్క్లోరోసిస్ ఇవన్నీ మధ్య చెవిలో కనిపించే ఇన్ఫెక్షన్లే. స్కూల్కు వెళ్లే పిల్లల్లో చెవిలో చీము కారటం అనేది ఎక్కువగా ఉంటుంది. జలుబు, ముక్కులో ఇన్ఫెక్షన్ యూస్టేషియన్ ట్యూబ్ ద్వారా చెవుల్లోకి చేరటం వల్ల చీము కారటం మొదలవుతూ ఉంటుంది. ఒక్కోసారి చీము పెరిగి అది కన్నభేరికి రంధ్రం చేసుకుని చీము బయటకు స్రవిస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లో చెవి రంధ్రం పెద్దదై కొన్నాళ్ల తర్వాత చీము కారటం తగ్గిపోతుంది. అయితే వీరిలో చెవి నొప్పి వచ్చి వినికిడి లోపం క్రమంగా పెరుగుతూ పోతుంది. అపరిశుభ్రమైన నీళ్లలో ఈత కొట్టినప్పుడు, చెవిలో పుల్లలు పెట్టి తిప్పటం వంటి అలవాట్లు మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఆర్టైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ పేషెంట్కి సిమ్టమ్స్ ఫస్ట్ ఇయర్ బ్లాక్ ఆర్ హార్డ్ ఆఫ్ హియరింగ్. అంటే చెవి దెబ్బడేసినట్టుగా ఉండడం, లేదా చెవి సరిగ్గా వినబడకపోవడం. ఇది చాలా కామన్ కంప్లైంట్ అనమాట. అండ్ యూజువల్గా ఈ పిల్లల్లో కొంతమందిలో ఇది ఫ్లూయిడ్ లోపల ఉంటుంది, కానీ ఇయర్ ఏక్ చాలా అన్కామన్ అనమాట. ఈ ఎఫ్యూజన్ ఉన్నప్పుడు చెవి నొప్పి రావడం అనబడేది అన్లెస్ సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప చెవి నొప్పి రావడం అనబడేది ఉండదు.
దానివల్ల వాళ్ళకి నెమ్మదిగా చెవి వినికిడి బాగా తగ్గి దానివల్ల లెర్నింగ్ అండ్ లింగ్విస్టిక్ క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి. అంటే నేర్చుకునే తత్వం, మాట్లాడగలిగే స్పష్టత అవి నెమ్మదిగా తగ్గుతాయి అన్నమాట. సో మనం పేషెంట్ చెవిలోకి ఆటోస్కోప్తో చూసినప్పుడు కర్ణబేరు కొంతమందిలో గుంజుకుపోయి ఉండడం, లేదా మా చెవు వెనక భాగంలో క్లియర్గా ఫ్లూయిడ్ లెవెల్స్ ఉండి కొంతమందిలో విత్ ఎయిర్ బబుల్స్ చాలా క్లియర్గానే కనబడుతుంది. అండ్ దీనికి అంటే ఇప్పుడు వీడియో ఆటోస్కోపీ అంటే కెమెరా అటాచ్డ్ ఎండోస్కోప్ ఉంటుంది, అది చెవిలో పెట్టి చూస్తే చాలా క్లియర్గానే తెలుస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అని ఉంటుందండి, అదర్వైజ్ కాల్డ్ ఎస్ టెంపనోమెట్రీ అంటాము. వీ కెన్ డయాగ్నోజ్ చెవి వెనక భాగంలో ఫ్లూయిడ్ ఉంది అని మనం కంక్లూజన్కి రాగలుగుతాము. దానికన్నా ముందు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల్లో అయితే సింపుల్ ట్యూనింగ్ ఫోర్క్ టెస్ట్ చేస్తే కూడా మనకు తెలిసిపోతుంది. మధ్య చెవిలో చీము కారే సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా కొలెస్టియోటోమా అనే సమస్యకు దారితీస్తుంది. ఇలాంటప్పుడు చీము ఎక్కువగా కారటంతో పాటు దుర్వాసనను వెలువరించటమే కాకుండా కర్ణభేరి మధ్య చెవిలోని ఎముకలు కూడా దెబ్బతినిపోతాయి. మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలికంగా ఉండటానికి, చీము కారటానికి యూస్టేషియన్ ట్యూబ్ పనితీరులో లోపాలు కూడా కొంతవరకు కారణమవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మధ్య చెవిలోని ఎముకల గొలుసులో చివరిదైన స్టేపిస్ అనే ఎముక చుట్టూ స్పాంజీ వంటి ఎముక భాగం పెరగటం వల్ల శబ్దమంతా మధ్య చెవిలోంచి లోపలి చెవిలోకి వెళ్ళదు. దాంతో వినికిడి సమస్య వస్తుంది. ఇలాంటి కండిషన్ను ఓటోస్క్లోరోసిస్గా పిలుస్తారు. తరచూ చెవిలో నొప్పిగా ఉంటున్నప్పుడు, చీము కారుతున్నప్పుడు, చెవి దిబ్బడ వేసుకున్నప్పుడు, చెవుల్లోంచి శబ్దాలు వస్తున్నప్పుడు, వినికిడి తగ్గుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. ఆటిటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్కి ట్రీట్మెంట్ యూజువల్లీ అంటే ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ మ్యూకోలైటిక్ ఏజెంట్స్ అంటే జిగురు లాంటి పదార్థం బ్రేక్ అవ్వడానికి వాడే కొన్ని రకాల మందులు ని మ్యూకోలైటిక్ ఏజెంట్స్ అంటారు. యాంబ్రాక్సాల్ అని, N-acetylcysteine అని ఇలాంటి. బట్ లేటర్ స్టడీస్ రివీల్డ్ దానివల్ల పెద్ద ఎలాంటి చేంజెస్ జరగలేదు అని. అండ్ యూజువల్గా టాపికల్ స్టెరాయిడ్స్ అంటే ముక్కు ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ లేదా వారల్ క్యావిటీ అన్లెస్ స్టెరాయిడ్స్కి ఏదైనా స్పెసిఫిక్ కాంట్రాఇండికేషన్ ఉంటే తప్ప వారల్ ఆర్ సిస్టమిక్ స్టెరాయిడ్స్ నోటి ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ని వాడితే చాలా మందిలో గుణం కనపడుతుంది. అండ్ కొంతమందిలో మాత్రం సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి మాత్రమే యాంటీబయాటిక్స్ ఉంటాయి. 3 weeks ఆఫ్ మెడికేషన్ ట్రై చేసిన తర్వాత కూడా ఇఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ నాట్ గెటింగ్ రిజాల్వ్ దెన్ సర్జికల్ ట్రీట్మెంట్. మధ్య చెవిలో సమస్యలను గుర్తించడానికి ఈఎన్టీ వైద్యులు, ఆడియాలజిస్టులు ఓటోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా చెవి రంధ్రం ఎలా ఉంది, కర్ణభేరికి ఏదైనా రంధ్రం పడిందా, చెవి లోపల ఇన్ఫెక్షన్ ఉందా అన్న విషయాలను తెలుసుకుంటారు. దీంతోపాటు వినికిడి పరీక్షల ద్వారా కూడా చెవి మధ్య భాగంలో ఏవైనా లోపాలున్నాయేమో తెలుసుకోవచ్చు. ఒక్కోసారి సమస్య తీవ్రతను బట్టి కొన్ని రక్త పరీక్షలు, సిటీ స్కాన్ వంటి ఇతర పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లను సాధారణంగా యాంటీబయాటిక్స్ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల ద్వారా తగ్గించవచ్చు. చెవిలో ఇన్ఫెక్షన్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, కర్ణభేరికి రంధ్రం పడినప్పుడు టింపనోప్లాస్టీ, మాస్టాయిడెక్టమీ, స్టేపిడెక్టమీ వంటి శస్త్రచికిత్సల్ని చేస్తూ ఉంటారు. మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ను నివారించుకునేందుకు చెవిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జలుబు, సైనస్ సమస్యలకు సత్వరమే చికిత్స తీసుకోవాలి. చెవుల్లో పుల్లలు, పిన్నీసులు పెట్టి తిప్పటం, చెవుల్లోకి నూనె పోయటం చేయకూడదు. ఒక రోడ్డు ప్రమాదం ఒక చిన్న తప్పు, కానీ ఆ ప్రమాదం జరిగిన వెంటనే మనం సకాలంలో స్పందించాలి, తక్షణ చర్యలు చేపట్టాలి. సాటి మనిషిగా అది మన కనీస ధర్మం. అయితే ప్రమాదం జరిగినప్పుడు సరైన ప్రథమ చికిత్స చేయకపోవడం, తప్పుడు ఫస్ట్ ఎయిడ్ వల్ల చాలా మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చేరేలోపే ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రమాదం జరిగిన వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రతి నిమిషం విలువైనది. సరైన ఫస్ట్ ఎయిడ్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. తప్పు ఫస్ట్ ఎయిడ్ జీవితాంతం బాధను మిగులుస్తుంది. మనకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారిని కాపాడడానికి పరిగెత్తే ముందు మన భద్రత చూసుకోవాలి. వాహనాలు ఇంకా వస్తున్నాయా చూడాలి. వాహనం ఇంజిన్ ఆఫ్ చేయాలి. హెచ్చరిక లైట్లు, ట్రయాంగిల్ ఇండికేటర్ను పెట్టాలి. తర్వాత గాయపడిన వ్యక్తికి స్పృహ ఉందా, శ్వాస తీసుకుంటున్నారా అన్నది చెక్ చేయాలి. వారిని పలకరించాలి. భుజం నెమ్మదిగా తట్టాలి. ఛాతీ పైకి కిందికి కదులుతోందా, శ్వాస శబ్దం ఉందా లేదా అన్నది గమనించాలి. శ్వాస లేకపోతే సిపిఆర్ చేయాలి. గాయాల నుంచి రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నించాలి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు తీసే ప్రధాన కారణం అధిక రక్తస్రావమే. శుభ్రమైన గుడ్డతో గాయాన్ని ఒత్తాలి. అలానే గట్టిగా బలంగా కట్టేయకూడదు. గాయపడిన భాగాన్ని కొంచెం ఎత్తులో ఉండేలా చూడాలి. ఆపై 108 లేదా 112 అంబులెన్స్కి ఫోన్ చేయాలి. ప్రమాద స్థలం స్పష్టంగా చెప్పాలి. బాధితుడి పరిస్థితి వివరించాలి. ఫస్ట్ ఎయిడ్ అనేది ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు మాత్రమే. ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేకుండా కదిలించకూడదు. అనవసరంగా కదిలించడం వల్ల మెడ, వెన్నెముక గాయాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. శాశ్వతంగా పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. నోట్లో నీళ్లు పోయడం, టీ, కాఫీ తాగించడం వద్దే వద్దు. నీరు, కాఫీ, టీలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. గాయాలపై పసుపు, పౌడర్, ఆయిల్ వేయడం మంచిది కాదు. వీటి మూలంగా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. చికిత్స కష్టమవుతుంది. విరిగిన ఎముకల్ని సరిచేయడానికి ప్రయత్నించకూడదు. ఇది చాలా ప్రమాదకరం. నరాలు దెబ్బతింటాయి. రక్తనాళాలు పగిలే అవకాశం ఉంటుంది. ఇక క్షతగాత్రుల చుట్టూ జనం గుమికూడకుండా చూడాలి. జనం గుంపుగా చేరటం వల్ల బాధితులకు ఆక్సిజన్ అందకపోవచ్చు. రోడ్డు ప్రమాదంలో మనం హీరోలు కావాల్సిన అవసరం లేదు. కానీ తప్పులు చేయకపోతే చాలు. ఎముక పుష్టి కోసం కాల్షియం మాత్రల్ని తీసుకోవడం మనలో చాలా మందికి అలవాటే. అయితే ఈ మాత్రల మూలంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ భయంతోటే కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడానికి వెనకాడుతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కాల్షియం సప్లిమెంట్లతో నిజంగానే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం మాత్రలు వేసుకుంటే కిడ్నీ రాళ్లు ఏర్పడతాయని కొందరు భయపడుతుంటారు. ఇది కేవలం అపోహే. అవసరమైనప్పుడు కాల్షియం మాత్రలు వేసుకోవటం తప్పనిసరి. లేకపోతే ఎముకలు బలహీనమై తేలికగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఎముక క్షీణించినప్పుడు, ఎముకలు గుల్లబారినప్పుడు, ఎముకలకు ఆపరేషన్ అవసరమైన సందర్భాల్లో డాక్టర్లు కాల్షియం మాత్రలు సూచిస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు, నెలసరి నిలిచిన మహిళల్లో ఎముకలు బలంగా ఉండటానికి ఇవి అత్యవసరం. అయితే కొందరు వీటితో కిడ్నీ రాళ్లు ఏర్పడతాయని వేసుకోవటం మానేస్తుంటారు. కిడ్నీ రాళ్లు చాలా వరకు కాల్షియంతో కూడుకున్నవి కావటం వల్ల ఈ అపోహకు గురవుతుంటారు. నిజానికి కాల్షియం మాత్రలతో కిడ్నీ రాళ్లేమీ ఏర్పడవు. మాత్రల్లోని కాల్షియం రక్తంలో కలిసి ఎముకల్లోకి చేరుతుంది. కొంత మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇదేమీ ఇబ్బంది కలిగించదు. అయితే అప్పటికే కిడ్నీ రాళ్లు ఏర్పడే గుణం కలవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి మూత్రంలో చేరుకున్న కాల్షియం కిడ్నీలో పోగుపడి రాళ్లు ఏర్పడే అవకాశం పెరగచ్చు. ఇలాంటి వారు మాత్రల కన్నా ఆహారం ద్వారా, అంటే పాలు, పెరుగు, చీజ్, రాగుల వంటివి తీసుకోవడం ద్వారా కాల్షియం లభించేలా చూసుకోవటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మాత్రలు వేసుకోవాల్సి వస్తే కాస్త ఎక్కువగా నీరు తాగాలి. అలాగే విటమిన్ డి తగినంత లభించేలా చూసుకోవాలి. ఇది శరీరం కాల్షియాన్ని సంగ్రహించుకోవటానికి తోడ్పడుతుంది. దీంతో మూత్రంలో కాల్షియం పోగుపడకుండా చూసుకోవచ్చు. రాళ్లు ఏర్పడే స్వభావం లేని వారికైతే మాత్రలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే భోజనం చేసిన వెంటనే లేదా భోజనంతో పాటు కాల్షియం మాత్రలు వేసుకోవటం, కాస్త ఎక్కువగా నీరు తాగటం మంచిది. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నప్పుడు మన ప్రతి కదలిక అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. కొద్ది దూరం నడవలేం, కాసేపు స్థిమితంగా కూర్చోలేం, కూర్చుని లేవడం, లేచి కూర్చోవడం బాగా కష్టంగా ఉంటుంది. చివరికి విశ్రాంతిగా పడుకున్న సమయంలోనూ మోకాళ్ళ నొప్పి బాధిస్తుంటుంది. అయితే ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మోకాళ్ళ నొప్పిని అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి కొన్ని యోగాసనాలు, ప్రాణాయామాలు, యోగ చికిత్స విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రస్తుత కాలంలో చాలామందిని 50 ఏళ్ళ తర్వాత మనం సాధారణంగా కలిసినప్పుడు ఈ మధ్య నీ రీప్లేస్మెంట్ అయిందండి, చాలా ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయండి, డి విటమిన్ తగ్గిపోయిందండి, అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి, మెట్లెక్కలేని పరిస్థితి, కింద కూర్చోలేని పరిస్థితి, అతి చిన్న వయసులో 30 నుంచి 40 ఏళ్ల లోపలే
దీన్ని మీరందరూ కూడా గమనించాలి. ఎప్పుడైనా సరే మనం పొయ్యగలిగినటువంటి వేడిది కరెక్ట్గా ఉంటే అది కరెక్ట్గా ఉంటుంది. ఉండవలసిన దానికన్నా కూడా అధిక బరువు ఉండడం ద్వారా ఫస్ట్ దాని ప్రభావం పడేది మోకాళ్ళ మీదనే. కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాల ద్వారా ఈ మోకాల యొక్క కింద భాగాన్ని పై భాగాన్ని శక్తివంతంగా తయారు చేయడం ద్వారా ఏమవుతుందంటే వాటి మీద ఎక్కువ వెయిట్ పడిపోయి మీకు ఈ మోకాల నొప్పులు రాకుండా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఉత్తాన పాదాసనం, పవన ముక్తాసనం, వాయుముద్ర. వీటిని ఇప్పుడు మనం ఎలా చేయాలో చేసి చూద్దాం. ఉత్తాన పాదాసనం, ఇది ఈ ఆసనం వెల్లకలా పడుకొని చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా జతలో ఉంచుకోండి. తర్వాత వెల్లకలా పడుకోవాలి. శవాసన భంగిమకి రండి. ఇలా వెల్లకలా పడుకున్న తర్వాత రెండు చేతులు తల కింద ఉంచుకోవాలి. ఉత్తాన పాదాసనం మోకాల నొప్పులకి చాలా బాగా ఉపయోగపడేటటువంటిది. మీ యొక్క ఎడమ కాల్ని పైకి రేజ్ చేస్తూ 30 degrees పైకి రేజ్ చేసి కాళ్ళను స్ట్రైట్గా అలా ఉంచుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కిందకు దించాలి. అదేవిధంగా కుడికాల్ని కూడా ఒక 30 degrees పైకి రేజ్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కుడికాల్ని కూడా యథాస్థానాన్ని తీసుకొని రావాలి. ఇప్పుడు రెండు చేతులు విడుదల కింద ఉంచుకోవాలి. శరీరం కింద ఉంచాలి, కింద భాగంలో పాదాలు రెండు. ఇప్పుడు రెండు కాళ్ళని పైకి లేపాలి ఒక 30 degrees. రేజ్ యువర్ బోత్ లెగ్స్. కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు క్రిందకి దించాలి యథాస్థానానికి. చేతులు రిలీజ్ చేసి ప్రశాంతాసన భంగిమలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మనం పవన ముక్త ఆసనం చేద్దాం. మీ యొక్క రైట్ లెగ్ని రైజ్ చేయండి పూర్తిగా. రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో మోకాల దగ్గర పట్టుకొని పొట్ట మీద ఆనించి పట్టుకోండి పూర్తిగా. ఇప్పుడు మీ హెడ్ని రైజ్ చేసి గడ్డాన్ని మోకాలకు తాకించే ప్రయత్నం చేయండి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ హెడ్ రిలీజ్ చేసి హ్యాండ్స్ కూడా రిలీజ్ చేసి కుడికాల్ని ఎడమకాలు జతలోకి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని రైజ్ చేయండి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో మోకాల దగ్గర పట్టుకొని ఎంత వీలైతే అంత పొట్టపైన ఆనించి ఉంచి హెడ్ రైజ్ చేసి మీ యొక్క గడ్డాన్ని ఎడమకాలు యొక్క మోకాలకి తాకించే ప్రయత్నం చేయండి. కుడికాలు స్ట్రైట్గా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హెడ్ని రిలీజ్ చేసి రెండు చేతులను కూడా రిలీజ్ చేసి ఎడమకాల్ని కుడికాలు జతలోనికి తీసుకొని రండి. అదేవిధంగా ఇప్పుడు మనం రెండు కాళ్ళతో చేస్తాం. రెండు కాళ్ళు రేజ్ చేయండి, ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో మోకాల దగ్గర పట్టుకోండి. ఎంత వీలైతే అంత పొట్ట మీద ఆనించండి. ఇప్పుడు మీ హెడ్ రేజ్ చేయండి. ఎంత వీలైతే అంత గడ్డాన్ని మోకాలకు తాకించే ప్రయత్నం చేయండి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ హెడ్ని రిలీజ్ చేసి రెండు చేతుల్ని కూడా రిలీజ్ చేసి పాదాలు రెండింటినీ కూడా యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు మీరు శవాసన భంగిమలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు శవాసన భంగిమ నుంచి సుఖాసనానికి రావాలి. ఎడం ప్రక్క తిరిగి లేచి కూర్చోండి.
ఇప్పుడు మనం చేయబోతున్నాం వాయుముద్ర. ఇది శరీరంలో వాయుతత్వాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి, నొప్పులను తగ్గించేటటువంటి ముద్ర. 2 చేతులు మోకాళ్ళపైన, అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. చూపుడు వేలు మీద బొటన వ్రేలు ఫోల్డ్ చేసి ఉంచండి. 3 వేళ్ళు నిటారుగా ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. కళ్ళు మూసుకొని నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ప్రాణిక్ బ్రీతింగ్ చేయండి. చూసారు కదండి, ఒక్కొక్క కాళ్ళతో ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక వారం రోజులు చేయండి. మీకు ప్రత్యక్షంగా మార్పు గమనించగలుగుతారు. ఒక్కొక్క కాళ్ళతో ఒక 5 సార్లు, ముందు ఒక 10 కౌంటింగ్తో, తర్వాత ఒక 20, తర్వాత ఒక 30 కౌంటింగ్తో, ఇలా రోజు ఒకసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ మార్చుకుంటూ వెళ్తూ పెంచుకుంటూ, తర్వాత 2 కాళ్ళతో 2 సార్లు చేస్తూ, తర్వాత పవన్ముక్తాసనం కూడా ఒక కాళ్ళతో ఒక 5 సార్లు, అదేవిధంగా 2 కాళ్ళతో ఒక 5 సార్లు, వీలుంటే పొద్దున్న సాయంత్రం కూడా ఇలా చేస్తూ, ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కూడా, వ్యాయామాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చేయడం ద్వారా మోకాళ్ళకి చక్కగా కాళ్ళ భాగానికి బలం చేకూరుస్తూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం నిత్యం చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకం, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు త్రిఫలా చూర్ణాన్ని రోజు రాత్రిపూట ఒక స్పూన్ చొప్పున తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోండి. మలబద్ధకం, గ్యాస్ బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.